ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చిందండి. ఎంట్రీ ఇచ్చినట్లే ఇచ్చి యాజ్ యూజువల్ ప్రపంచం ముందు ఇస్లామిక్ ప్రజల ముందు జోకర్ అయింది. అసలేం జరిగింది అంటే మనందరికీ తెలుసు, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 4వ రోజుకు చేరుకుంది అని. యుద్ధం అంటే లిటరలీ యుద్ధం అండి. రెండు వైపుల నుండి సామాన్య ప్రజలు, సైనికులు చాలామంది చనిపోయారు. మొత్తం కేయాస్గా ఉంది. ఇంత టెన్స్ సిచ్యువేషన్లో తెలుసు కదా, పాకిస్తాన్ ఇరాన్ మిలిటరీ జనరల్స్ దగ్గరికి వెళ్ళి మేము మీకు సహాయం చేస్తాము అని చెప్పినట్లుంది, లేదా మేము మీకు యుద్ధ ఆయుధాలను సప్లై చేస్తామని చెప్పినట్లున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఏం చెప్పిందో, ఇరాన్ జనరల్స్ ఏం విన్నారో తెలియదు. కానీ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ మెంబర్ కమ్ ఐఆర్జీసీ కమాండర్ అయిన మౌసిమ్ రజా ఇరాన్ స్టేట్ మీడియాలో పాకిస్తాన్ మాకు ఆయుధాలు ఇవ్వనుంది, ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అణు ఆయుధాలు ప్రయోగిస్తే పాకిస్తాన్ ప్రతిదాడిగా ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ వార్ హెడ్స్తో దాడి చేయబోతోంది అని చెప్పేశారు. చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చేశారు. వెంటనే ఇరాన్ మీడియా, ఇరాన్ సోషల్ మీడియా, ఇరాన్ ఎక్స్ మీడియా మొత్తం పాకిస్తాన్ను ఆకాశానికి ఎత్తేసింది. ఈ పోస్ట్ ఒకసారి చూడండి. జూన్ 14th పెట్టిన పోస్ట్ ఇది. పాకిస్తాన్ రెడీ టు హెల్ప్ ఇరాన్ అని చెప్పి ఇరాన్ కోసం పాకిస్తాన్ యుద్ధ విమానాలను పంపుతోంది. పాకిస్తాన్ సైన్యం రంగంలో దిగబోతోంది. ఇజ్రాయెల్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ను పాకిస్తాన్ ఆర్మీ ధ్వంసం చేయబోతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ పైన అణు ఆయుధాలు ప్రయోగిస్తే పాకిస్తాన్ దగ్గర ఉన్న గౌరీ గజనబీ అన్నీ ఇజ్రాయెల్ పైన పడిపోతాయి అన్నట్లు అందరూ పాకిస్తాన్ని తెగ ఎత్తేశారు. చాలామంది అయితే ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తున్న మిజైల్స్ను పాకిస్తానే ఇచ్చింది అనుకున్నారు. కట్ చేస్తే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిమ్ ఖోజా కొద్ది గంటల ముందుకొచ్చి మేము ఇరాన్తో ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ అటాక్ చేస్తాము అని ఎక్కడా కమిట్ అవ్వలేదు, మా న్యూక్లియర్ వెపన్స్ను మేము మా నైబర్స్ కోసం వాడము అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇరాన్ ఇకనైనా తమ దారి తామే వెతుక్కొని ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తే మంచిది. పాకిస్తాన్ను నమ్ముకుంటే పాకిస్తాన్ ఇరాన్ను కూడా అమ్మేస్తుంది. బొరుగుల్లో చెనిక్కాయలు ఏరుకునే ఈ ముఖాలు మిమ్మల్ని ఎలా కాపాడుతాయి అనుకున్నారు? అది కూడా ఇజ్రాయెల్కు అగేన్స్ట్గా. పాకిస్తాన్కి అంత సీన్ ఉందా ఏంటి? పాకిస్తాన్ ఇజ్రాయెల్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ను ఇంటర్సెప్ట్ చేస్తుందా? ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ వీర తాండవం చేస్తూ ఉంటే నైట్ ఫుల్గా తాగిన తాగుబోతులాగా పాకిస్తాన్ HQ9 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ పడుకొని ఉంది. నాట్ ఈవెన్ సింగిల్ మిజైల్స్ను వీళ్ళు ఇంటర్సెప్ట్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పొద్దున్నే బ్రాడ్ డే లైట్లో భారత్ యొక్క హిరోప్ డ్రోన్స్ సర్గోదా ఎయిర్ బేస్ పైన దాడి చేసి లేపేశాయి. డ్రోన్స్ను ఇంటర్సెప్ట్ చేయండి రా అంటే యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క లొకేషన్ తెలిసిపోతుంది కాబట్టి మేము ఇంటర్సెప్ట్ చేయలేదు అన్నట్లు పాకిస్తాన్ మాట్లాడింది. ఇలాంటి పిచ్చోళ్లతో మీరు కలిస్తే మీరు కూడా చెడిపోవాల్సిందే. ఇరాన్ రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఎన్నో యుద్ధ ఆయుధాలు కనుక్కుంది. ఈ మద్రసాలో చదువుకున్న పాకిస్తాన్ ఆర్మీతో మీరు జతకడితే యుద్ధాన్ని ఒక రోజులో ఓడిపోవడం ఖాయం. పాకిస్తాన్ అనేది అమెరికాకు ప్రాక్సీ దేశం. మీరు గనుక పాకిస్తాన్తో చేతులు కలిపితే మీ సీక్రెట్స్ అన్నిటినీ పాకిస్తాన్ డబ్బులకు అమెరికాకు అమ్మేస్తుంది. సో మీ దేశాన్నే పాకిస్తాన్ అమ్మేస్తుంది కాబట్టి ఇస్లామిక్ పేరు మీద, ఉమ్మా పేరు మీద దయచేసి పాకిస్తాన్తో చేతులు కలపొద్దు. ఇవన్నీ కాదు, ఇరాన్కు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కటి ఆలోచించాలి. ఇక్కడ భారత్కు ఇరాన్, ఇజ్రాయెల్ రెండు మిత్ర దేశాలే. ఒకవేళ ఇరాన్ పాకిస్తాన్తో జత కలిస్తే ఈ గుంటనక్క పాకిస్తాన్ చాబహార్లో ఉన్న పనులన్నీ ఆపడానికి కూడా ట్రై చేయగలదు. ఇరాన్ డైరెక్ట్గా కన్ఫ్రంట్ అవ్వాలి కానీ పాకిస్తాన్ను నమ్మకూడదు. పాకిస్తాన్కు $1 బిలియన్ అప్పుగా ఇచ్చింది ఎవరు? IMF ఇచ్చింది. IMFకు సర్కార్ ఎవరు? అమెరికా. అమెరికా డబ్బులతో బ్రతికే పాకిస్తాన్ అమెరికా అండగా ఉన్న ఇజ్రాయెల్ పైన ఎలా దాడి చేస్తుంది అనుకున్నారు? ఇరాన్, అజర్బైజాన్ లేదా చిన్న ఇస్లామిక్ దేశాలనైనా నమ్ముకోవాలి కానీ పాకిస్తాన్ను కానీ నమ్ముకుంటే అంతే సంగతులు. ఇరాన్ను వెన్నుపోటు పొడుస్తారు. ఇరాన్లో ఉన్న ఖజానాను కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు. మీరు కనుక రేపు పాకిస్తాన్ సైన్యాన్ని మీ దేశంలో రాణిస్తే ఇరాన్లో ఎవాక్యువేట్ అయిన ఇళ్లలో దొంగతనాలు చేస్తారు. ఇరాన్ ఇండిపెండెంట్గా యుద్ధం చేయగలిగితే చేయాలి. పాకిస్తాన్ను నమ్ముకుంటే ఎప్పటికీ గెలవలేదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎలాగైతే హమాస్, హెజ్బుల్లా, హౌతీ ఇరాన్కు ప్రాక్సీస్గా ఉన్నారో పాకిస్తాన్ అమెరికాకు ప్రాక్సీ అనమాట. పాకిస్తాన్లో డొనాల్డ్ ట్రంప్ కొడుకులు బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ చేశారండి. మీరెలా పాకిస్తాన్ వస్తుంది అనుకున్నారు? పాకిస్తాన్కు క్లియర్గా అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అడుక్కు తినే నువ్వు నీ హద్దుల్లో ఉండు. యుద్ధంలో దూరి పెద్ద మనిషిలా ప్రవర్తిస్తే నిన్ను ఆకలితో చంపేస్తాం. ఉమ్మా అని మార్క్స్ కొట్టాలి అని చూస్తే ముష్టి కూడా వేయమో అని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఆల్రెడీ నూర్ ఖాన్ ఎయిర్ బేస్లో అమెరికన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల్ని రావడానికి కూడా ఇవ్వడం లేదు. ఇంకా పాకిస్తాన్ హీరోయిజం చూపించాలి అని చూస్తే, మిడిల్ ఈస్ట్లో హీరో అవ్వాలి అని చూస్తే పాకిస్తాన్ దేశాన్ని మొత్తాన్ని అమెరికన్ ఆర్మీ లాగేసుకుంటుంది. నీ పని ఏంటి? పింపు పని. బీ యాజ్ అన్ పింప్, డోంట్ యాక్ట్ యాజ్ అన్ ప్రొటెక్టర్ అని స్ట్రిక్ట్గా అమెరికా వార్నింగ్ ఇచ్చినట్లున్నారు.
వెంటనే ఖ్వాజా ఆసిఫ్ రంగంలో దిగి మేము ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదండి, మాకంత సీన్ లేదండి అని చేతులు ఎత్తేశాడు. అంతేకాదు పాకిస్తాన్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చింది అంటే మేము ఎటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ను ఇరాన్ కు సప్లై చేయలేదు అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది పాకిస్తాన్ స్థాయి. అమెరికా డబ్బులు లేకపోతే పాకిస్తాన్ దేశమే లేదు. మోరోవర్ ఒకవేళ పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అణు ఆయుధాలు ప్రయోగిస్తే భారత్ వెనక్కి తగ్గదు. డెఫినెట్గా పాకిస్తాన్ పైన భారత్ ప్రతిదాడి చేస్తుంది. ఇక డైరెక్ట్గా ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క వార్ అప్డేట్స్ గురించి చెప్తా. ఈ రోజు రాత్రి ఏదో పెద్దగా జరగబోతోంది. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీను ఇజ్రాయెల్ చంపేసింది అనే వార్తలు మళ్ళీ వస్తున్నాయి. ఈ వార్తలు చాలా సార్లు ఇంతకు ముందు కూడా వచ్చాయి అండ్ ఈ రోజు కూడా వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ చంపడానికి ప్లాన్ చేసింది అనే ఒక బాంబును బెంజమిన్ నెతన్యాహు పేల్చారు. స్టెప్ బై స్టెప్ అన్ని అప్డేట్స్ ఇస్తా. ఇలాంటి కంటెంట్ నచ్చితే మినిమం 15,000 లైక్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి 4 లాక్ సబ్స్క్రైబర్ మార్కు చేరనివ్వండి. నిన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ను తమ ప్రాక్సీస్ ద్వారా 2 సార్లు చంపడానికి ట్రై చేసింది అని చెప్పారు. ఎందుకు చంపాలి అని చూసింది అంటే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి మొట్టమొదటిగా అమెరికా ఇరాన్ మధ్య ఉన్న న్యూక్లియర్ టాక్ అగ్రిమెంట్ ను క్యాన్సల్ చేసిన వ్యక్తి. జనవరి 3 ఇయర్ 2020లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్స్ తోనే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఆర్మీ ఇద్దరూ కలిసి ఇరాన్ టాప్ జనరల్ అయిన ఇరాన్ ఐఆర్జీసీకు ఫాదర్ అయిన ఖాసెం సులేమానీను ఇరాక్లో డ్రోన్స్ ద్వారా చంపారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ప్రాక్సీస్ ట్రంప్ను ఇంకొకసారి గెలవనివ్వకూడదు అని చెప్పి ట్రంప్ ఎన్నికల క్యాంపెయిన్లో 2 సార్లు చంపడానికి ట్రై చేశారు. ఒకసారి పెన్సిల్వేనియాలో ట్రంప్ స్పీచ్ ఇస్తూ ఉన్నప్పుడు అతడు స్టైల్లో బుల్లెట్స్తో దాడి చేశారు. స్నైపర్స్తో దాడి చేయించారు. బుల్లెట్ అంచు ట్రంప్ చెవికి తగిలింది. జస్ట్లో ట్రంప్ మిస్ అయ్యాడు. సో నిన్న అఫీషియల్ గా బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పైన పెద్ద ఆరోపణ చేశాడు. బీబీసీ న్యూస్ యొక్క యుఎస్ పార్ట్నర్ అయిన సిబిఎస్ న్యూస్ ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క సుప్రీం అయిన అయతుల్లా ఖమేనీ గారిని చంపడానికి ప్లాన్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ వద్దు, ఆయన్ను చంపొద్దు, పొలిటికల్ ఫిగర్ను చంపొద్దు అని ఆదేశించారంట. లేటెస్ట్ అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ ఆధారంగా అయతుల్లా ఖమేనీ చనిపోయారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఇది మొదటిసారి కాదు. ఎప్పుడెప్పుడైతే ఇరాన్ యుద్ధంలో ఇరుక్కున్నదో అప్పుడప్పుడు అలీ ఖమేనీ చనిపోయారు అనే వార్తలు వస్తూ ఉంటాయి. వెరిఫైడ్ సోర్సెస్ ద్వారా ఎటువంటి న్యూస్ రాలేదు. అలీ ఖమేనీ గారికి ఏమీ కాలేదు. ఇరాన్ ఇజ్రాయెల్ పైన ప్రతిరోజు రాత్రి మిజైల్స్తో దాడి చేస్తోంది, డ్రోన్స్తో దాడి చేస్తోంది. 2 days బ్యాక్ 150 మిజైల్స్ దాడి చేసింది. మొన్న 100 మిజైల్స్తో, నిన్న రాత్రి 50 మిజైల్స్తో దాడి చేసింది. ప్రతిరోజు దాడి చేస్తున్నారు. ఇరాన్ మిజైల్స్ సెంట్రల్ ఇజ్రాయెల్లో ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన కూడా దాడి చేస్తున్నాయి. ఈ వీడియో ఒకసారి చూడండి. ఇజ్రాయెల్లోని అపార్ట్మెంట్లో ఇరాన్ మిజైల్స్ ఎలా హిట్ అయ్యాయో చూడండి. ప్రెసెంట్ డేలో లక్షల్లో యూదులు బంకర్స్లో దాక్కున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క ఫర్దో న్యూక్లియర్ సైట్ పైన దాడి చేసింది. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ కూడా ప్రతిరోజు రాత్రి దాడులు చేస్తూనే ఉంది. ఇరువైపుల నుండి సామాన్య ప్రజలు చనిపోతున్నారు. ఇరాన్ తమ యొక్క అన్ని యాక్టివిటీస్ను క్లోజ్ చేసింది. ఆయిల్ ప్రొడక్షన్ను, ఎకనామిక్ యాక్టివిటీస్ను, షాప్స్ను అన్నిటినీ క్లోజ్ చేసుకొని కూర్చుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క మొసాద్ ఏజెంట్స్ను పట్టుకొని చంపుతోందండి. ఇరాన్ లోకల్ మీడియా ప్రకారం డజన్స్ ఆఫ్ మొసాద్ ఏజెంట్స్ను చంపేస్తున్నారు. వీళ్ళు నిజంగా మొసాద్ ఏజెంట్సా లేక వేరే వాళ్ళ అనేది తెలియదు, కానీ మొసాద్ ఏజెంట్స్ను చంపుతున్నాము అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క కర్మెన్షా రీజియన్ లో ఉన్న మిజైల్ బేసెస్ పైన దాడులు చేస్తోంది. పొగ ఆకాశానికి తాకింది. చాలా మంది ఇరానియన్ ప్రజలు వేరు ప్రదేశాలకు పారిపోతున్నారు. అమెరికా ఏమని హెచ్చరించింది అంటే ఇరాన్ లో ఉన్న అమెరికన్స్ అందరూ టర్కీ, అజర్బైజాన్, పాకిస్తాన్ ఇలా బార్డర్స్ వెతుక్కొని పారిపోండి, ఇరాన్ లో ఉండొద్దు, మళ్ళీ మేము హెచ్చరించలేదు అని చెప్పొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇరాన్ లో గొడవలు జరగనున్నాయి అన్నమాట. భారత్ ఇరాన్ లో ఇరుక్కున్న దాదాపు 6 నుండి 10,000 మందిని ఎవాక్యువేట్ చేయడానికి ప్లానింగ్ చేస్తోంది. మేబీ రానున్న రోజుల్లో అమెరికా డైరెక్ట్గా యుద్ధంలో దూరే అవకాశాలు ఉన్నాయి అని అన్వెరిఫైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇరాన్ ఎలా ఐరన్ డోమ్ను బీట్ చేస్తోంది, ఎలా సెంట్రల్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది అంటే ఇరాన్ ఈసారి మిజైల్ సాచురేషన్ స్ట్రాటజీను వాడుతోంది. ఒకేసారి 50 మిజైల్స్ను 100 మిజైల్స్ను పంపి ఐరన్ డోమ్ను ఓవర్ పవర్ చేస్తోంది. మిజైల్స్తో పాటు డ్రోన్స్ను కూడా పంపుతోంది. కాబట్టి ఐరన్ డోమ్ కన్ఫ్యూజ్ అవుతోంది. ఇక్కడ యాక్చువల్లీ 20 లక్షల విలువున్న ఇరాన్ డ్రోన్స్ను చంపడానికి 50 లక్షల విలువున్న తామీర్ మిజైల్స్ను వాడుతోంది. అంటే 20 లక్షల డ్రోన్ కోసం 50 లక్షలు ఖర్చు పెడుతున్నారు. సో ఇజ్రాయెల్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, ఇరాన్ చాలా పెద్ద దేశం. కాబట్టి అండ్ పాపులేషన్ పరంగా, మిలిటరీ పరంగా కూడా
మ్యాన్ పవర్ పరంగా కూడా ఇరాన్ చాలా పెద్ద దేశం. నెగవ్ డెజర్ట్ ను తీసివేస్తే కేరళ స్టేట్ లో ఒక 25% మాత్రమే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇరాన్ దగ్గర ఇంకా 1500 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయంట. ఇజ్రాయెల్ మొన్నటి నుండి అమెరికా ఈ క్యాంపెయిన్ లో జాయిన్ అవ్వాలి, ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేయాలి అని చాలా సార్లు కోరుకుంది. బట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తూ వస్తోంది. అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మిడిల్ ఈస్ట్లో అమెరికా యొక్క ఎన్నో మిలిటరీ బేసెస్ ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తే ఇరాన్ ప్రాక్సీలైన హౌతీ, హెజ్బుల్లా, సౌదీ అరేబియాలో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ఇరాన్ డైరెక్ట్ గా ఖతార్లో ఉన్న యుఎస్ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ సముద్రధారి యుద్ధ భూమిగా మారే అవకాశాలు ఉన్నాయి. రెడ్ సీలో నీళ్లు కాదు రక్తం ప్రవహించే ప్రమాదం ఉంది. గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైజెస్ పెరిగే ప్రమాదం ఉంది. సో అందరి యొక్క స్టేక్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా మేము యుద్ధంలో దూరము అంటోంది. సో ఫైనలీ ఇజ్రాయెల్ అపోజిషన్ లీడర్స్ కూడా ఇరాన్ లో ఉన్న చాలా న్యూక్లియర్ సైట్స్ కొండల కింద ఉన్నాయి, హెవీగా ఫోర్టిఫై అయి ఉన్నాయి. ఇలాంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను ధ్వంసం చేయడానికి అమెరికా రంగంలో దిగాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దేశాలు ఒంటరయ్యాయి. ఈ ఇద్దరికి డైరెక్ట్ గా ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. ఇజ్రాయెల్ కు అమెరికా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది కానీ డైరెక్ట్ గా యుఎస్ ట్రూప్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఇరాన్ పరిస్థితి కూడా అంతే. ఎర్దోగాన్ పుతిన్తో మాట్లాడుతా చర్చలు చేయిస్తా అంటున్నాడు కానీ టర్కీ సైన్యాన్ని ఇరాన్కు సపోర్ట్గా దించుతా అని స్టేట్మెంట్ ఇవ్వలేదు. పాకిస్తాన్ కూడా మేము డైరెక్ట్గా యుద్ధ భూమిలో దిగుతామని ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇరాన్ టర్కీను నమ్మే పరిస్థితుల్లో లేదు. సిరియాలో ఇరాన్ ఆర్మీను గెంటేసి టర్కీ ఏం చేసింది? హయా తెహ్రీర్ అల్ షామ్ అనబడే ఒక ప్రో అమెరికన్ ఐసిస్ సంస్థకు సపోర్ట్ చేసింది అన్నమాట. సిరియాలో టర్కీ ఇరాన్ అండ్ హెజ్బుల్లాకు వెన్నుపోటు పొడిచింది అని ఇరానియన్స్ నమ్ముతున్నారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో కూడా టర్కీ ఇజ్రాయెల్ కు ఆర్టిలరీ షెల్స్, ఫుడ్ అండ్ ఆయిల్ ను సప్లై చేసింది అని ఇరాన్ ఎన్నోసార్లు ఆరోపించింది. సో టర్కీ సున్నీ ముస్లిం దేశం, ఇరాన్ షియా ముస్లిం దేశం. ఐడియాలజికల్ గా కూడా వీళ్ళిద్దరికీ పడదు. ఇరాన్ చాలా సార్లు టర్కీను మేము నమ్మము అని చెప్పేసింది. సో ఈ యుద్ధం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.